రవి 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 ఈ మధ్య స్కూల్కి సరిగ్గా రావడం లేదు. ప్రోగ్రెస్ బాగా తగ్గిపోయింది. కమలా, ఇప్పుడే రవిని కుక్కట్పల్లిలో చూశాను. చిన్నవాడు కదా, తెలియక అడ్డదారి పడుతున్నాడు. అర్థమయ్యేలా చెప్పు, సరేనా? రవి, ఉదయం మావయ్య ఫోన్ చేశారు. నువ్వు కుక్కట్పల్లిలో కనపడ్డావంట. మాదాపూర్ ఫ్రెండ్కి వెళ్తాను చెప్పే కదా. అంటే నేను కూడా అదే అన్నాను. సరే సరే, నువ్వు చదువుకుంటున్నావుగా, చదువుకో. ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు. అతనితో పాటు డ్రగ్స్ కూడా దొరికాయి. అందుకే అరెస్ట్ చేశారు. సార్, మేము ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా చూసుకుంటాం సార్. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందమ్మా. మేము జూనియర్ జస్టిస్ బోర్డుకు పంపిస్తాము. పోలీసులు రవిని జువైనల్ జస్టిస్ బోర్డులో హాజరుపరచగా జువైనల్ జస్టిస్ బోర్డు రవిని అబ్జర్వేషన్ హోమ్ కి పంపించింది. కమల తన అన్నయ్య సహాయంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉచిత న్యాయ సహాయం కోసం దరఖాస్తు చేసుకుంది. మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ అందజేస్తామమ్మా. మా లాయర్ గారు మీ బాబుకు బెయిల్ ఇప్పించే విధంగా తర్వాత కేసులో కూడా మొత్తం వారు మొదటి నుంచి చివరి వరకు మీకు సహాయపడతారు. థ్యాంక్ యూ సార్. ఆ ప్యానెల్ లాయర్ రవి తరపున బెయిల్ కోసం అప్లై చేయగా రవిని తన తల్లి పూచీకత్తు మీద బెయిల్ పై విడుదల చేశారు. రవిని ప్రొవిజన్ ఆఫ్ గుడ్ కండక్ట్ కింద వదిలేసి అబ్జర్వేషన్ లో ఉంచారు. అయినా రవిలో మార్పు రాకపోవడంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రవిని డి అడిక్షన్ సెంటర్ కి పంపించడం జరిగింది. అలా డ్రగ్స్ కి అలవాటు పడి పూర్తిగా బానిసైన నేను ఇక జీవితం లేదనుకున్నాను. మా అమ్మ నేను మారాలి, బాగుపడాలని చాలా బాధపడేది. అలా బానిసైన నేను ఇలా మామూలు మనిషిని అవుతానని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ టు డిఎల్ఎస్ఏ. మీకు కానీ మీకు తెలిసిన వారు కానీ ఇటువంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే మీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను కానీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను కానీ సంప్రదించండి. మీకు తప్పక ఉచిత న్యాయ సహాయం లభిస్తుంది.